తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం నాగలాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అపరంజి రాజు, మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధా చిన్నదొరై ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సచివేడ్ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరయ్యారు. అనంతరం ఆయన పార్టీ నాయకులతో కలిసి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సచివేడ్ నియోజకవర్గంలోని 7 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన రాజకీయాలు ఒక నెలకు ముందు కోటి సంతకాలు చేయాలి, 5,000 సంతకాలు చేయాలి. అన్ని సక్రమంగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజకీయ కాబట్టి మీరందరూ ఈ నాలా నుంచి ప్రతి ఒక్కరికి పేరు సదవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. సుమారు 17 కాలేజీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద విద్యార్థులు చదువుకోవాలి, పేద రోగులు మంచి వైద్యం తీసుకోవాలని ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కూడా మనం చెప్పుకోలేకపోయాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే రకరకాల కారణాలు చెప్పి, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రావడంతోనే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ జీవో తీసుకోవడం రావడం జరిగింది. మరి ఇది తప్పు అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. మరి ప్రతి ఒక్క గ్రామంలో అయితేమి, ప్రతి ఒక్క చోట అయితేమి ఇది చాలా తప్పని కోటి సంతకాల పేరుతో ఎక్కడికి వెళ్ళినా కానీ పేద ప్రజలు కూడా సంతకాలు చేసి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా చేశారు. రాజేష్ అన్న నాయకత్వంలో ఈరోజు 7 మండలాల నాయకులు ఇక్కడ చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి మరి ఇప్పుడైనా ఇంత మారుమూల నియోజకవర్గమైన సత్యవేడ్ ప్రాంతం జరిగిందంటే ఈ జీవోని వెనక్కి తీసుకొని, ఎందుకంటే విద్యే కాదు వైద్యం కూడా ఈరోజు పేదవాడు చేసుకుని గవర్నమెంట్ కళాశాలలో వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. మరి ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశావు. మరి అదేవిధంగా విద్యని అట్లే చేశావు. ప్రతి ఒక్క రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పథకాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఒక ప్రకటన చేసి నేను సూపర్ 6 చేశాను, అమలు చేశానని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. దయవచ్చి పేద ప్రజల మన అందరూ కూడా కార్యకర్తలు కూడా దయవించి ఇంకా 2-3 సంవత్సరాలు మీరు కష్టపడండి, మంచి కాలం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా అందరితో చెప్పడం, మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కూడా ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని దృష్టిలో పెట్టుకొని పైకి తీసుకురావడం చెప్పారు. దయవచ్చి కష్టకాలంలో పార్టీకి నిలబడండి. మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకొని రాజేష్ గారు ఈరోజు ఊరు పార్టీ కార్యక్రమానికి ముందుండి నడిపించినాడు. ఈరోజు ముందుండి ఊరు చేశారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని చేస్తే రాజేష్ వీళ్ళ మరిస్తే అంతకుమించిన దౌర్భాగ్యం తెలియజేస్తూ మీకు కూడా ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఎప్పుడు రాజేష్ గారు మండల లీడర్లు ఉన్నారు. కాబట్టి ఎటువంటి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఇబ్బంది పడకుండా మేమందరం కూడా పోరాటాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, లీడర్లకు నమస్కారం తెలియజేస్తూ నిర్మించుకుంటున్నాను. జై జగన్. మనందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు నిత్య కళ్యాణం, పంచతోటం అనే మాట ఎప్పుడు కానీ జనాలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏదో మంచి పనులు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు చూస్తే ఎక్కడ కానీ గ్రామ సచివాలయాల్లో ఆఫీసర్లు లేరు, జనాలు కూడా రావడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ పనులు చేయడం లేదు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని కాపాడుకొని అదే పథకాలని పేరు మార్చి చేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు కొత్తగా ఏ పథకం పెట్టలేదు. ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నానని చెప్తున్నాడు. కోటి సంతకాలే కాదు
ఎన్ని కోట్ల సంతకాలైనా జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే పెట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో జనాలు రెడీగా ఉన్నారు. ఇది చాలా పొరపాటైన పని అనేది అందరికీ తెలుస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు ఎంత మంది సంతకాలు పెట్టి ఈరోజు అనతి కాలంలోనే ఇంత సంతకాలు సేకరించినారంటే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు వచ్చున్నది. అతను 6 ప్యాక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలనే కాపీ కొడుతూ ఇంతవరకు నిజమైన పథకం ఏది కూడా ఒక్కటి కూడా చేయలేదు. అతనికి జనాల్లో రాను విలువ సన్నగిలుతున్నది. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయిస్తుంది. చంద్రబాబు నాయుడు చేసిన తప్పులకి ఖచ్చితంగా తన అవమానపడతాడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకొక మాట ముఖ్యంగా చెప్పాలి. వీరేంద్ర చెప్తా ఉన్నాడు, కష్టపడిన కార్యకర్తలకు కానీ నాయకులు కానీ విలువిస్తే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఉంటుంది. ఆ కార్యకర్తలకి నాయకులకి విలువ ఈనప్పుడు పార్టీ దిగజారిపోతుంది. ఖచ్చితంగా రాజేష్ అన్న కష్టపడిన వారికి గుర్తించి ముందుకు తీసుకురావాలా. అప్పుడే మన పార్టీ బాగుంటుంది. నిజమైన నాయకులను ముందుకు తీసుకొస్తే జనాలకి సేవ చేస్తారు, ప్రజలు కూడా బాగుంటారని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు హృదయపూర్వక జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన రాష్ట్రమంతా కూడా మన అధినాయకుడైన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మొత్తం రాష్ట్రమంతా 1,000,000 సంతకాల కార్యక్రమం మెడికల్ కాలేజీల రద్దుకి ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా అది మనం రద్దు చేయాలని ప్రైవేటీకరణను 1,000,000 సంతకాలు తీసుకుని మనందరి దగ్గర కూడా అవి 17వ తేదీ గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ లోటుపాట్లు ఇది మొదటగా ఉంటుంది. వీళ్ళు చేసే దాంట్లో ఇట్లాంటి అన్యాయం ఏ గవర్నమెంట్ చేయదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి దగ్గరున్నారు. పేద ప్రజల కోసమని, చదువు కోసమని ఆయన ఎప్పుడు కానీ చదువు, విద్య, వైద్యము 2 ముఖ్యమని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తండ్రి గారు మన వైఎస్ఆర్ గారు కానీ అలాగే ఆయన బాటలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముందుకెళ్తూ 17 ప్రైవేటు కళాశాలలు ఒకేసారి మన మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగింది. వాటిల్లో దాదాపు పూర్తయిపోయినవి కొన్ని ఉన్నాయి, సగంలో కొన్ని ఉన్నాయి. మన గవర్నమెంట్ దురదృష్టం పోయింది, కానీ అదృష్టం కొద్ది వచ్చి మాత్రం 17 కళాశాలలు వచ్చుంటాయి. ఎన్ని సీట్లు వచ్చుంటాయి మీరే ఊహించుకోండి. 17 కళాశాలల పక్కన మెడికల్ షాపులు కానీ మన నర్సింగ్ కాలేజీలు కానీ ఒక ప్రైవేటు కళాశాల పక్కన మొత్తం కూడా గవర్నమెంట్ చూసేది. ఆ మొత్తం కూడా ఒక వైద్య విద్యము అనే ఒక్క వైద్యమే కాదు, విద్య కూడా ఉంది. దాంట్లో విద్య వైద్యం 2 ఉంటాయి. ఒక మెడికల్ హబ్గా తయారయ్యేది ఆ ఏరియా అంతా కూడా. కానీ అన్యాయంగా ఇది దాదాపు 10-11 కాలేజీలు అనుకుంటాను ఈరోజు పీపీపీ పద్ధతి ప్రకారము వాటిని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయము. గవర్నమెంట్ ఈ 1.5 సంవత్సరంలో చాలా అధపాతాలకు వెళ్ళిపోయింది. ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈ చదువు విద్యని అసలు ఈ ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడ ఉందో కూడా కనపడటం. ఏ హాస్పిటల్కి పోయినా మేము చేయమంటా ఉన్నారు. అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అయితే 25 లక్షల వరకు ఫ్రీ మనం చేస్తూ ఉన్నాము. ఈ రోజు చూస్తే 2.5 లక్షలు 3 లక్షలు చేయాలంటే కూడా మా హాస్పిటల్లో లేదని రిటర్న్ పంపించేస్తున్నారు. ఇది మా దగ్గర లేదు, డబ్బులు లేవు అనేది ఒకటి, ఏదోదో కారణాలు చెప్పి పంపించేస్తున్నారు. చాలా మన నియోజకవర్గం నుంచే దాదాపు ఈ 3-4 నెలల్లో నాకు 10 కేసులు వచ్చినాయి ఇట్లాంటివి, ఆరోగ్యశ్రీ చేయటం లేదనా అనేసి. అలాగే ఈరోజు ఏ కార్యక్రమం ఎత్తుకున్నా సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో అన్నీ కూడా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన వాటిలో కూడా ఆరాకొరాగా చేస్తున్నారు, సగము. మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక తేదీ అనుకుంటే ఆ తేదీకి తెల్లారితో చూసుకుంటే అకౌంట్లో ఆ డబ్బులు పడిపోయేవి. ఈరోజు మహిళలకు కానీ ఎవరికి కానీ పేదవారికి కానీ అండగా లేకుండా పోయింది.